Andarki namaskaram. Hi, hello friends, welcome to my channel. In this video, I am going to explain the concept like tokens and their classification also in this video. Tokens are nothing but a smallest unit, whatever we written in the program, let us consider them as mat. Okay, chudandi, I need to done with this concept before only, but I am not. So now we are moving to this topic. Okay, tokens means a smallest unit or component of any programming language known as tokens. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా ఒక స్మాలెస్ట్ యూనిట్ ఆర్ ఒక కాంపోనెంట్ని మనము టోకెన్స్ అంటున్నామంట. ప్రోగ్రాంలో ఏ లాంగ్వేజ్ అయినా ప్రోగ్రామ్ అయ్యిండొచ్చు. అది ఆ ప్రోగ్రాంలో ఉండే ఒక స్మాలెస్ట్ యూనిట్ కానీ ఒక కాంపోనెంట్ని కానీ మనము టోకెన్ అని పిలుస్తున్నాము. మనం ఈ టోకెన్స్ని మనం ఫైవ్ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేసామన్నమాట. సో టోకెన్స్ అంటే మనకి ప్రోగ్రాంలో ఉండే ఒక స్మాలెస్ట్ యూనిట్ ఆర్ కాంపోనెంట్ని మనం టోకెన్స్ అని అంటున్నాం అనమాట. ఇవి మనం 5 టైప్స్గా డివైడ్ చేస్తాం ఆ టోకెన్స్ని. నథింగ్ బట్ ఆ ప్రోగ్రాంలో ఉండే యూనిట్స్ని మనం డిఫరెంట్ టైప్స్గా మనం డివైడ్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు జావాలో అయినా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సేమ్ అనమాట. టోకెన్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్స్. మోస్ట్లీ క్లాసిఫికేషన్స్ చూద్దాము. కీవర్డ్ కూడా ప్రోగ్రాంలో ఉంటుంది మనకి ఖచ్చితంగా. కీవర్డ్స్ ఖచ్చితంగా మనకి ప్రోగ్రామ్స్లో ఉంటాయి. సో మనం స్మాలెస్ట్ యూనిట్ అన్నప్పుడు మన కీవర్డ్ కూడా ఒక టోకెనే అనమాట. ఐడెంటిఫైయర్స్. ఓకే, ఐడెంటిఫైయర్స్ అంటే నథింగ్ బట్ నేమ్స్ అనమాట. మన ప్రోగ్రాంలో ఖచ్చితంగా మనకు నేమ్స్ కూడా ఉంటాయి. సో అది కూడా ఒక స్మాలెస్ట్ యూనిట్, అది కూడా ప్రోగ్రాంలో ఒక పార్ట్ కాబట్టి మనము వాటిని ఐడెంటిఫైయర్స్ ఉంటాయి అండ్ లిటరల్స్ ఉంటాయి, ఆపరేటర్స్, సపరేటర్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈచ్ వన్. అవి మనకు ఖచ్చితంగా ప్రోగ్రాంలో ఉంటాయి. ఆ ప్రోగ్రాంలో ఉండే ఒక పీస్ ఆఫ్ కోడ్ని ఏదైతే ఉంటుందో మనము వాటిని డిఫరెంట్గా క్లాసిఫై చేసినాం అనమాట. లైక్ కీవర్డ్స్గా, ఐడెంటిఫైయర్స్గా, లిటరల్స్గా, ఆపరేటర్స్గా, సపరేటర్స్గా. మనకి ప్రోగ్రామ్ కీవర్డ్ అంటే ఏందనేది తెలుసుకుందాము. ఇట్ ఈస్ అ ప్రీ డిఫైన్డ్ మీనింగ్ ఆర్ కంపైలర్ అవేర్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కీవర్డ్స్. అంటే ఈ కీవర్డ్స్ అనేటివి ఒక సపరేట్ మీనింగ్తోనే సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడే వాటిని డెవలప్ చేసింటారనమాట. సో దానికి ఒక మీనింగ్ అనేది కూడా ఇచ్చింటారనమాట ఆ వర్డ్స్కి. సో వాటి ఆర్ కంపైలర్ అవేర్ వర్డ్స్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే కంపైలర్ అవేర్ వర్డ్స్ అని ఎందుకు అంటున్నామంటే ఈ వర్డ్స్ అనేవి కంపైలర్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని మీనింగ్, దాని వర్డ్స్ దానికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ వర్డ్స్ అనేది కంపైలర్కి తెలుసు కాబట్టి కంపైలర్ అవేర్ వర్డ్స్ అని అంటున్నాం అనమాట. దాని మీనింగ్, ఆ కీవర్డ్స్ అన్నీ కూడా కంపైలర్కి తెలుసు. బికాస్ దే ఆర్ డెవలప్డ్ by development of software and they have one separate meaning and the compiler easily know that meaning of keyword. Okay, meaning and those keywords okay are called as keywords. Okay, predefined. Okay, రూల్స్ చూద్దాము. యూ కాంట్ చేంజ్ ద కీవర్డ్స్. మనము కీవర్డ్స్ని చేంజ్ చేయలేము. ఓకే, మనము వాటిని ఎలా ఉంటే మనము అలాగే మనం రాయాలి అండ్ దాని మీనింగ్ కూడా మనం చేంజ్ చేయలేము అనమాట. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రిజర్వ్ వర్డ్స్. మనం దీన్ని రిజర్వ్ వర్డ్స్ కూడా అంటాం అనమాట. బికాస్ ఆ వర్డ్స్ని మనము ఇంకొక విధంగా మనము ఆ ప్రోగ్రాంలో యూజ్ చేయడానికి లేదనమాట. బికాస్ ఆ ప్రోగ్రామ్ ఆ వర్డ్స్కి ఒక సపరేట్ మీనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి దాన్ని రిజర్వ్ వర్డ్స్ అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ది. ద కీవర్డ్స్ మస్ట్ ఆల్వేస్ బీ ఇన్ లోయర్ కేస్ బికాస్ జావా ఇస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కీవర్డ్స్ అన్నీ కూడా మనకి లోయర్ కేస్లోనే ఉంటాయి అన్నమాట. అవి అలానే డెవలప్ చేస్తున్నారు. బికాస్ జావా అనేది మనకి ఇప్పుడు అప్పర్ కేసు లోయర్ కేస్ని డిఫరెంట్గా చూస్తుంది కాబట్టి మన కీవర్డ్స్ లోయర్ కేస్లోనే ఉంటాయి కాబట్టి మనం లోయర్ కేస్లోనే ఇవ్వాలి. అదర్వైజ్ మనం అప్పర్ కేస్ దానికి డిఫరెంట్ మీనింగ్ అనేది వచ్చేసింది. బికాస్ జావా ఇస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మనం ఏ లోయర్ కేస్లోనే వర్డ్స్ లోయర్ కేస్లోనే ఉండాలి, అప్పర్ కేస్లోనే అంటే అప్పర్ కేస్లోనే ఉండాలి. రెండింటికి మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్లాస్, పబ్లిక్, స్టాటిక్, ఎక్సెట్రా. ఓకే, మనకి ఇవన్నీ కూడా క్లాస్, పబ్లిక్, స్టాటిక్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. లైక్ ఇంట్, ఫ్లోట్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. వాటికన్నిటికీ ఒక సపరేట్ మీనింగ్ ఉంది. మనం ఏం దానికి మీనింగ్ ఇవ్వనవసరం లేదు. దానికి ఒక సపరేట్ మీనింగ్ అనేది ఆల్రెడీ డెవలప్ చేసి ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు
సెకండ్ చూడండి ఐడెంటిఫైర్స్ ఇస్ ఎ నేమ్ గివెన్ టు ద కాంపోనెంట్స్ ఆఫ్ జావా. ఐడెంటిఫైర్ ఇస్ నథింగ్ బట్ ఏ నేమ్స్ అనమాట. ఐడెంటిఫైర్ అంటే ఏం లేదు, నేమ్స్. మనం ఏవైతే లైక్ మనం కాంపోనెంట్స్కి ఇస్తామో జావా అంటే, కాంపోనెంట్స్ మీన్స్ నథింగ్ బట్ మనం ఏమైతే వేరియబుల్స్కి, మెథడ్స్కి, క్లాస్కి నేమ్స్ ఇస్తాం కదా జావాలో, ఇంటర్ఫేస్కి అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇవన్నీ కూడా వాటికి ఇచ్చే నేమ్స్ అన్నీ కూడా మనకి ఐడెంటిఫైయర్స్ అని అనమాట. చూడండి, ఐడెంటిఫైర్ అంటే నథింగ్ బట్ నేమ్. ఐడెంటిఫైర్స్ ఇస్ నేమ్ గివెన్ టు ద కాంపోనెంట్స్ ఆఫ్ జావా. ఓకే, కాంపోనెంట్ మన జావాలో ఉన్న కాంపోనెంట్స్కి ఇచ్చే నేమ్స్ ఐడెంటిఫైర్స్ అనమాట. మనం ఇంకోలా కూడా చెప్పచ్చు, ద నేమ్ ప్రొవైడెడ్ బై ద ప్రోగ్రామర్స్ టు ద మెంబర్స్ ఆఫ్ జావా ఈజ్ నోన్ యాజ్ ఐడెంటిఫైర్. ఓకే, ఏవైతే నేమ్స్ ప్రోగ్రామర్స్ ప్రొవైడ్ చేస్తారో మెంబర్స్ ఆఫ్ జావా మీన్స్ నథింగ్ బట్ జావాలో ఉండే మెంబర్స్కి వాటిని ఐడెంటిఫైర్. మెంబర్స్ ఆఫ్ జావా మీన్స్ నథింగ్ బట్ వేరియబుల్స్, మెథడ్స్, క్లాస్, ఇంటర్ఫేస్, ఇవన్నీ కూడా ఓకే మెంబర్స్ అనమాట క్లాస్కి జావాలో. ఓకే, జావా ప్రోగ్రామ్కి. అండ్ ఓకే ఇప్పుడు చూడండి, వేరియబుల్స్, మెథడ్స్ అనేది మెంబర్స్ అనమాట జావాలో. అండ్ క్లాస్ అనేది కూడా, క్లాస్ కూడా ఒక నేమ్ ఇస్తాం కాబట్టి అది కూడా ఐడెంటిఫైరే. ఇంటర్ఫేస్కి నేమ్ ఇస్తాం, సో దట్ ఈస్ ఆల్సో ఐడెంటిఫైర్. అండ్ వేరియబుల్స్కి నేమ్స్ ఇస్తాం కంపల్సరీ, సో దోస్ ఆర్ ఆల్సో ఐడెంటిఫైర్. మెథడ్ కూడా మనకి నేమ్ ఉంటుంది, సో దోస్ ఆర్ ఆల్సో ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫైర్స్ నథింగ్ బట్ నేమ్స్ అనమాట. యూ కాంట్ స్టార్ట్ ఐడెంటిఫైర్స్ విత్ న్యూమరిక్ వాల్యూస్. మనం ఇప్పుడు కూడా మనకు తెలుసు, మనము వేరియబుల్స్ కాన్సెప్ట్ నాలెడ్జ్ చెప్పాను, మెథడ్స్ చెప్పలేదు అనుకోండి ఇంకా. అండ్ క్లాస్, ఇవన్నీ కూడా ఇంటర్ఫేస్, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా మనకి న్యూమరిక్ వాల్యూస్తో స్టార్ట్ అవ్వకూడదు. మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, బట్ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా న్యూమరిక్ ఉండకూడదు. ఎక్సెప్ట్ $సింబల్ అండ్ అండర్స్కోర్, నో ద స్పెషల్ క్యార్ ఆర్. ఓకే, $సింబల్ అండ్ అండర్స్కోర్ సింబల్ మాత్రమే మనం ఐడెంటిఫైర్స్లో యూజ్ చేయాలి. ఏ సింబల్ కూడా ఇంకా యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, యూ కాంట్ యూస్ కీవర్డ్స్ యాజ్ ఐడెంటిఫైర్. కీవర్డ్స్కి మనం ఐడెంటిఫైర్స్గా యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, బికాస్ కీవర్డ్స్కి ఒక సపరేట్ మీనింగ్ ఉంటుంది, అది నేమ్గా తీసుకోదు అనమాట. ఓకే, సో మనం ఐడెంటిఫైర్స్గా మన కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ చూడండి, థర్డ్ది లిటరల్స్. ద డేటా రిటర్న్ బై ద ప్రోగ్రామర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ లిటరల్స్. లిటరల్స్ అంటే ఏం లేదు, మనం డేటా ప్రోగ్రామర్ ఏదైతే డేటా రాస్తాడో ప్రోగ్రాంలో, వాటినే మనం లిటరల్స్ అని అంటున్నాం అనమాట. ద డేటా రిటర్న్ బై ద ప్రోగ్రామర్ ఏదైతే ప్రోగ్రాంలో రాస్తారో డేటా, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లిటరల్స్ అనమాట. ఇన్ జావా యూ హ్యావ్ ఫాలోయింగ్ లిటరల్స్. మనకు జావాలో ఒక లిటరల్స్ అనేది మనం డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి, డిఫైడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ నెంబర్ లిటరల్స్, యూ కెన్ పాస్ ద న్యూమరిక్ వాల్యూస్ డైరెక్ట్లీ ఇన్ జావా. ఓకే, నెంబర్ లిటరల్స్ అంటే మనము న్యూమరిక్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాం అనమాట జావాలోకే. ఎగ్జాంపుల్ ఇంటిజర్స్, డెసిమల్స్ అనమాట. క్యారెక్టర్ లిటరల్స్ ఇన్ జావా, ఎనీథింగ్ దట్ వీ రిటర్న్ విత్ ఇన్ సింగిల్ కోడ్స్ ఈజ్ నోన్ యాజ్ క్యారెక్టర్స్. మనం ఏవైతే సింగిల్ కోడ్స్లో ఇస్తామో జావాలో, అంటే ఇప్పుడు మనము కొంచెం నెంబర్స్ అనేది మనం త్రూ ఇంటీజర్స్ ద్వారా, ఫ్లోట్, డెసిమల్ ద్వారా మనం పాస్ చేస్తాము. క్యారెక్టర్స్ని కూడా క్యారెక్టర్స్ లిటరల్స్ అంటే క్యారెక్టర్స్ని మనం పాస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు క్యారెక్టర్స్ మనం పాస్ చేయాలంటే ఖచ్చితంగా డబల్ కోడ్స్లో అది ఇవ్వాలన్నమాట, అదర్వైజ్ అవి క్యారెక్టర్ అక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే, క్యార్ అనే డేటా టైప్ ఈజ్ నోన్ యాజ్ క్యారెక్టర్స్. ఓకే, కాంట్ పాస్ మోర్ దాన్ వన్ వాల్యూ. మనం ఒక్క వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ మనం క్యార్ అనే డేటా టైప్లో ఆర్ క్యారెక్టర్స్ని మనము పాస్ చేయలేము అట్ దట్ సేమ్ ఒకే టైంలో. ద లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్ షుడ్ బి 1. ఓకే, ఒక క్యారెక్టర్ ఒక లెంత్ ఎంత ఉంటుందంటే 1 అనమాట. సో మనం వన్ క్యారెక్టర్ మాత్రం మనం పాస్ చేస్తాము అండ్ స్టోర్ చేసుకుంటాము. ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ క్యార్. ఓకే, ఆల్ఫాబెట్స్ పాస్ చేసుకోవచ్చు, డిజిట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనం స్పెషల్ క్యార్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రింగ్ లిటరల్స్. స్ట్రింగ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఏమంటే, మనమైతే స్ట్రింగ్ పాస్ చేస్తున్నామో డేటాలో, సో దోస్ ఆర్ స్ట్రింగ్ లిటరల్స్ అనమాట. స్ట్రింగ్ అయితే నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం స్ట్రింగ్ అంటున్నాం. ఇన్ జావా ఇఫ్ యూ వాంట్ టు పాస్ ఎనీ స్ట్రింగ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు పాస్ విత్ ఇన్ ద డబల్ కోట్స్. మనము క్యారెక్టర్స్ని పాస్ చేయాలి. క్యారెక్టర్స్ ఎలా పాస్ చేస్తాము? క్యార్ డేటా టైప్లో. సో
క్యారెక్టర్ టైప్లో మనము డేటాను పాస్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ ఇచ్చి మనం ఒక క్యారెక్టర్ని పాస్ చేస్తాం అనమాట. ఇంటీజర్లో మనకి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం న్యూమరిక్ వాల్యూస్ని ఇవ్వచ్చు అనమాట. ఇంట్లో ఫ్లోట్, లాంగ్, లైక్ బైట్, షార్ట్, ఫ్లోట్, డబల్, ఇలాంటి డేటా టైప్స్లో మనము డైరెక్ట్గా పాస్ చేయొచ్చు అనమాట. నో నీడ్ టు పాస్ విత్ ద డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. ఓకే, బట్ క్యారెక్టర్ వీ కెన్ పాస్ విత్ సింగిల్ కోట్స్. అండ్ స్ట్రింగ్స్ మనం ఎలా పాస్ చేసాం, స్ట్రింగ్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, మోర్ దాన్ వన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట, పాస్ చేయొచ్చు. డబల్ కోట్స్ పాస్ చేసామన్నమాట. ఇన్ జావా ఇఫ్ యూ వాంట్ పాస్ ఎనీ స్ట్రింగ్, ఓకే చెప్పాను కదా, డబల్ కోట్స్ పాస్ చేయలేదు. బూలియన్ లిటరల్స్ అనమాట. బూలియన్ లిటరల్స్ అంటే ఇట్ రిప్రజెంట్స్ లాజికల్ డేటా. దేర్ ఆర్ 2 లాజికల్ వాల్యూస్. బూలియన్ అనే లిటరల్ అంటే బూలియన్ అనేది కూడా ఒక డేటా ఇస్తున్నాం కదా మనం ఏమి ఇస్తున్నాం బూలియన్లో అయితే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది బూలియన్ అనే డేటా టైప్. సో అది కూడా ఒకటి లిటరల్స్లో ఒక పార్ట్ అనమాట. ఇవన్నీ కూడా టోకెన్స్ అనమాట. బికాస్ దోస్ ఆర్ ఆల్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. what is tokens? Okay, smallest unit of a program or component of any programming language. అంటే మనం ప్రోగ్రామ్లో ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో ఏదైనా ఒక స్మాలెస్ట్ యూనిట్ తీసుకుంటే, ఏవైనా ఒక స్మాలెస్ట్ యూనిట్ కానీ మనం ప్రోగ్రామ్లో ఏం రాస్తామో అన్నీ కూడా టోకెన్స్ అనమాట. ఓకే, కాంపోనెంట్స్. ఓకే, అలా అనొచ్చు. మనం ఇప్పుడు కీవర్డ్స్ చూసాం, ఐడెంటిఫై చూసాం, మెథడ్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. టోకెన్స్ ఏమి ప్రోగ్రామ్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా మనకి టోకెనే. ఓకే, ఇప్పుడు ఆపరేటర్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము బిఫోర్ వీడియోస్లో. ఆపరేటర్స్ నథింగ్ బట్ సింబల్స్ అనమాట. ఇట్ ఈస్ యూజ్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. నథింగ్ బట్ ఆపరేటర్స్ మీద ఆపరేటర్స్ నథింగ్ బట్ సింబల్ అనమాట. ఇవి క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. దేని మీద మనం పర్ఫామ్ చేస్తాము ఒక టాస్క్ అంటే, ఆర్ క్యాలిక్యులేషన్స్ అంటే, ఒక టాస్క్ ఏం మీద పర్ఫామ్ చేస్తామంటే వేరియబుల్స్ మీద అండ్ వాల్యూస్ మీద. నథింగ్ బట్ మనం వాటిని వేరియబుల్స్ అండ్ వాల్యూస్ని ఆపరెంట్స్ అంటున్నాం. బికాస్ ఆపరెంట్స్ నథింగ్ బట్ ద వాల్యూ పాస్డ్ బై ఏ యూజర్. ఓకే, మనము ఆపరెంట్స్ మీద పర్ఫామ్ చేస్తాం అనమాట. ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఏ సింబల్. సపరేటర్స్ మీన్స్ మనకి సపరేటర్స్ అంటే ఇవి మనము ఏం చేస్తాయంటే, సపరేటర్స్ ఆర్ యూజ్ టు సపరేట్ ద కోడ్ అనమాట. కోడ్ని సపరేట్ చేయడానికి మనకి సపరేటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సపరేటర్స్ ఏవేవి జావాలో అనేది కూడా, అంటే ప్రోగ్రామ్లో ఏవేవి సపరేటర్స్ అంటున్నామంటే అది కూడా చూద్దాము ఒకసారి. ఓకే, మనకి పెరాంథసిస్. ఓకే, పెరాంథసిస్ మన system.out.printlnలో మనము ఈ బ్రాకెట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట. మనకు తెలుసు ఫ్లవర్ బ్రాసెస్. మనము ఏదైనా మనము మెథడ్ ఆర్ బ్లాక్ ఓపెన్ చేయాలంటే మనము అవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, క్లాసిక్ కానీ మనకి ఆ బ్లాక్లోనే మనం ఏ కోడ్ అయినా రాస్తాం అన్నమాట. సో those are also a separator. ఇది కూడా ఒక సింబల్ అనమాట. అండ్ మనం మెయిన్ మెథడ్లో యూజ్ చేస్తాం అనమాట. సెమీకోలన్, కామా, డాట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి సెపరేటర్స్ అనమాట. ఇవి సపరేట్ చేస్తాయి అన్నమాట కోడ్ని. ఓకే, కోడ్ ఎలిమెంట్స్ని సపరేట్ చేయడానికి, నథింగ్ బట్ కోడ్ని సపరేట్ చేయవు, కోడ్ ఎలిమెంట్స్ని సపరేట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అంతే కదా, చూడండి ఇది ఎలిమెంట్స్ని సపరేట్ చేయడానికి మనం సపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇవన్నమాట మనకి యాక్చువల్లీ